మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక ఎన్నికల ముందు చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ప్రజల్లో నిర్మలమ్మ చెప్పే పద్దుల లెక్కలు ఎలా ఉండబోతున్నాయని ఉత్కంఠ నెలకొంది. పేదలు, మధ్యతరగతి ఆశలు నెరవేరేలా, వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది అన్న అంచనాలతో అంతా ఎదురు చూస్తున్న తరుణంలో మరికొన్ని గంటల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇవాళ రెండో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. భారీ అంచనాల నడుమ 2024-25కు గాను తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఎన్నికల తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. కాగా మోదీ రెండవసారి పాలనలో ఆఖరి పద్దును సభ ముందు ఉంచబోతున్నారు నిర్మలా సీతారామన్. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేజెక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు, మహిళలను కూడా ప్రసన్నం చేసుకునేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. ఇవాళ ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఎటువంటి అంశాలు ఎక్కువగా ఉండేటట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సర్టాజ్, ఈరోజు 6వసారి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం తన కార్యాలయానికి చేరుకుంటారు నిర్మలా సీతారామన్. 9 గంటలకు చేరుకుంటారు. 9:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సంబంధించి అనుమతి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి 10 గంటలకు పార్లమెంట్ ఆవరణకు చేరుకుంటారు. 10:30 ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. 11:05 డిజిటల్ పద్ధతిలో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఇది ఎన్నికల బడ్జెట్గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే. ఒక బడ్జెట్ను సంవత్సరం మొత్తం కూడా ప్రవేశపెడతారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది కేవలం 3-4 నెలలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే. అంటే మధ్యంతర బడ్జెట్. నిర్మలా సీతారామన్కు ఇది 6వ బడ్జెట్. ఇది ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొత్తం 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. ఈ 10 సంవత్సరాల కాలంలో తాము సాధించిన ప్రగతికి సంబంధించి మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో అనేక కేటాయింపులు ఉంటాయంటూ కూడా కేటాయింపులు భారీగా ఉంటాయి. మరోవైపు దిగుమతి సుంకం కూడా తగ్గిస్తారు. అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ అనేది వెసులుబాటుగా ఉంటుందంటూ కూడా అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఈ బడ్జెట్లో మహిళలకు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన కేటాయింపులు అనేవి ఎక్కువగా ఉంటాయంటూ కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇది ఎన్నికల బడ్జెట్గా కూడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్, ఇతరత్ర ధరలు అనేవి తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రికి సంబంధించి కిసాన్ సమాన్ యోజన కింద 6,000 రూపాయలు అయితే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నారు. దాన్ని 9,000కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం ఈ ఎన్నికల బడ్జెట్ కాబట్టి, అంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్గా మాత్రమే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చే ప్రభుత్వం 2024-25కు సంబంధించి బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కానీ ఇటు బీజేపీ మాత్రం నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. 2024-25 బడ్జెట్ కూడా మేమే ప్రవేశపెడతామంటూ కూడా బీజేపీ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే వివిధ మొబైల్స్కు సంబంధించి మొబైల్స్ రేట్లు అనేవి తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దిగుమతి సుంకం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మొబైల్స్ కొనుక్కునే వాళ్ళకు ఈ బడ్జెట్ అనేది అవకాశం కల్పిస్తోంది. అంటే బడుగు బలహీన వర్గాల వారికి కూడా అంటే మొబైల్స్ కొనేందుకు కొంతమంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దానివల్ల రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి దిగుమతి సుంకం తగ్గించడం వల్ల మొబైల్కు
మొబైల్ సంబంధించి దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కూడా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కనుక బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర కేబినెట్ సమావేశమై ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన అనేది జరిగింది కాబట్టి రాష్ట్రపతిని కలిసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతి తీసుకుంటారు. తర్వాత పార్లమెంట్ చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాలకు కేబినెట్ సమావేశం అయితే ఉండబోతుంది. అంటే ఈ బడ్జెట్ను ఎన్నికల బడ్జెట్గా చూసుకునే విధంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం, అంటే తమకు అనుకూలంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఇక ఇది ఈ ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ సమావేశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలతో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసే నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన నిధుల గురించి కూడా విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా అందరూ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో తెలియజేశారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం సంబంధించిన నిధులు కానీ, ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలిశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కానీ, కొన్ని జిల్లాలకు 1800 కోట్లకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాల్సి ఉంది. దానికి సంబంధించి కానీ అనేక నిధుల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలనేది కూడా గతంలో కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ తెలియజేశారు. ఇక మరోవైపు ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీల ఎంపీలందరూ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కూడా తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ యూనిటరీ రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఎన్నికల బడ్జెట్గా అందరూ తెలియజేస్తున్నారు. ఇటు ఎన్నికల తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు 11:05 డిజిటల్ పద్ధతిలో నిర్మలా సీతారామన్ 6వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.